యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నాను. దేవాది దేవుడి దినాన్ని మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, దేవుని ప్రేమను తెలుసుకుని ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మరి రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉందండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమికను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు వందనాలు. నీ చిత్తం ఏమైందో, నీ కృప ఏమైందో, నీ ప్రేమ ఏమైందో, నీ యొక్క సంకల్పం ఏమైందో నాయనా ఒక్కసారి కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమని నీ వాక్యం సెలవిస్తుంది నాయనా. నీ వాక్యం ద్వారా ప్రతిదినం మాతో మాట్లాడుచున్నారు ప్రభా. ఈ దినాన తండ్రి నీ ప్రేమను నాయన అనేక మంది తెలుసుకోలేని నాయన స్థితిలో ఉన్నారేమో. నేను ప్రతి ఒక్కరూ నీ ప్రేమను తెలుసుకుని నాయన నువ్వు నిజమైన రక్షకుడు అని నాయన అంగీకరించి నాయన మారు మనస్సు పొంది రక్షింపబడినట్టు సహాయం దయచేయండి నాయన. ఈ దినం మీరు మాట్లాడే ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. సూటిగా తేటగా మాట్లాడి మా జీవితాన్ని సరిచేసుకుని ఉండడానికి సహాయం దయచేయండి. అనేక మంది ప్రార్థన అవసరతలు కలిగి ఉన్న ప్రతి అవసరతను ఈ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని అడుగుచున్నాను. బలహీనలతో, వ్యాధులతో, అనారోగ్యాలతో నైనా ప్రభా హాస్పిటల్లో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భాలు తెరవండి దేవా. నీకు వందనాలు. నీ కృపాసని తోడు గురించి సూటిగా తేటగా మాతో మాట్లాడమని ప్రభా చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేనే సున్నతనంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి? ఆయన ప్రేమ ఎలాంటిదో నువ్వు తెలుసుకుని ఉన్నావా అని ఆయన మనతో మాట్లాడుచున్నారు కదండి. మరి ఆయన ప్రేమ తెలుసుకోవాలంటే మరి ఆయన మనందరి కొరకు చనిపోయారండి. అందరి కొరకు. ఒక నీతిమంతుడు అన్నాడు అనుకోండి, ఆ నీతిమంతుడు లేకపోతే ఒక మంచి వ్యక్తి, ఆ మంచి వ్యక్తి కోసము ఎవరైనా ఏదైనా సహాయం చేయడానికి ఇష్టపడతారు. అదే దుర్మార్గంగాను మరి చెడు వ్యసనాలకి లోనైపోయి ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి ఎవరైనా సాయం చేయాలంటే ఎవరైనా చేస్తారండి? ఎవరు చేయడానికి ఇష్టపడరు. ఆడు అలాంటోడు లేకపోతే ఆమె అలాంటిది ఎలాంటిదని మరి వాళ్ళకి మేము చేయడానికి, వాళ్ళ ముఖం చూడడానికి కూడా మాకు ఇష్టం లేదని చాలామంది అంటూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రేమ అలాంటిది కాదండి. మనం ఇక్కడ ఎలా ఉన్నామంట, పాపులుగా ఉండగానే ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నారంట. ఎలాంటి ఆయన ప్రేమ వెల్లడిపరిచి ఉన్నారంట. ఆయన ప్రేమను ఎలాగూ వెల్లడిపరిచారంటే, మనం ఇక్కడ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడండి. ఎంత గొప్ప దేవుడు! ఎవరైనా మరి కుటుంబంలో కొంతమంది సభ్యులు కలిసి ఉంటాం కదండి. అది తల్లిదండ్రులైనా, తోబుట్టువులు, ఎవరినైనా కానివ్వండి. మరి ఆ కుటుంబంలో ఏదైనా ఒకరికి ఆపద వచ్చింది. ఆ ఆపద వచ్చిన సమయంలో ఆ వ్యక్తి కొరకు ఒకరు ఏమన్నా ప్రాణం ఇవ్వాల్సిన పరిస్థితి కలిగిందనుకోండి. ఎవరైనా ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడతారా? అది తల్లిదండ్రులైనా, తోబుట్టువులైనా ఎవరైనా కూడా తన ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపడరండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాగూ కాదు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన ప్రాణాన్ని పెట్టిన గొప్ప దేవుడండి. మనం చేసిన అపరాధం బట్టి, మనం చేసిన దోషం బట్టి, మనం చేసిన ప్రతి విధమైన నీచ కార్యములు బట్టి, మరి మనం చేసిన దొంగతనాలు బట్టి, మనం చేసిన వ్యభిచారాలు బట్టి, అన్నిటిని బట్టి కూడా ఆయన మరి వెల చెల్లించారండి. ఆ వెల ఏంటంటే ఆయన ప్రాణమును చెల్లించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంతగా సంతోషించాలండి. మరి నువ్వు ఒక దొంగగా ఉన్నావు,
మరి అలాంటి స్థితిలో కూడా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడే. నువ్వు ఒక వ్యభిచారిగా ఉన్నావు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను క్షమిస్తున్నాడే. నువ్వు పాపిగా ఉన్నా అయినప్పటికీ కూడా నిన్ను క్షమిస్తున్నాడే. ఈ లోకంలో ఎవరైనా క్షమిస్తారండి? ఎవరు క్షమించరు, కానీ దేవుడు క్షమిస్తాడు. తండ్రి, నా పాపములు క్షమించయ్యా, నేను మార్చుకోవాలనుకుంటున్నాను, నా పాప జీవితాన్ని తీసివేసుకోవాలనుకుంటున్నానంటే ఆయన ప్రేమగా హక్కును చేర్చుకుంటారండి. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో సంతోషించేవారు ఉండాలి. మరి అందుకని ఇక్కడ రాయబడి ఉన్నది కదా. మరి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మరి ఆయన ప్రేమని మనకి ఏం చేస్తున్నాడండి? వెల్లడిపరుచుచున్నాడు అట్లా. మరి ఎట్లనగా మనం ఇక్కను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన ఎలా ఉన్నామండి? మనం ఇక్కను పాపులుగా ఉండగానే మన కొరకు చనిపోయాడంటండి. మరి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతగా సంతోషించాలి. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చేసిన అపరాధం పాపం బట్టి మరి ఆయన ఒక నేరస్తుడిగా పాపిగా నిలబడినప్పుడు, ఆయన సిలువకు అప్పగించినప్పుడు, సిలువేస్తున్న సమయంలో మరి ఆ పక్కన ఈ పక్కన ఇద్దరు బందిపోటు దొంగలను బంధించినప్పుడు మరి అందులో ఒక వ్యక్తి మరి క్రీస్తుని తెలుసుకున్నాడు కదండి. ఒక దొంగగా ఉన్నాడు, క్రీస్తుని తెలుసుకున్నాడు. మరి ఏ సమయమందు క్రీస్తుని తెలుసుకున్నాడండి? తన సిలువ మీద ఉంటూ ఆఖరి క్షణంలో మరణిస్తాడనగా మరి క్రీస్తుని తెలుసుకుని క్రీస్తుని అడుగుతున్నాడు కదా, అయ్యా నీ రాజ్యంలో నాకు చోటిస్తావా అని అడుగుతున్నప్పుడు దేవుడు వెంటనే కూడా ఆ వ్యక్తిని క్షమించి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాగ్దానాన్ని ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఆ క్షణంలో ఆ దొంగ ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? మనము ప్రతి గుడ్ ఫ్రైడే రోజున మరి ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం కదండి. మరి అలాంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అయితే మరి ఆయన ఆ దొంగ క్షమింపబడ్డాడంటే మరి ఎప్పుడో క్రీస్తుని తెలుసుకుని ఏమన్నా మరి తను పాపగా జీవిస్తూ తను సిలువకి అప్పగించక ముందే మరి క్షమాపణ పొందుకున్నాడంటే కాదండి. మరి క్రీస్తుతో సిలువేస్తూ మరి చివరి క్షణాల్లో మరి ఆయన గురించి తెలుసుకుని, అయ్యా నువ్వు ఎలాంటి దేవుడో నేను తెలుసుకున్నానయ్యా, నువ్వు గొప్పవాడవు, నువ్వు ఏ నేరము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు, మేము ఈ శిక్ష అనుభవించడానికి అర్హులము, నన్ను క్షమించయ్యా, నీ రాజ్యంలో నాకు చోటు ఇస్తావా అని అడిగినప్పుడు ఎంతగా క్షమించాడండి. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతగా సంతోషించాలి. పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండే రోజు ఏది లేదండి. ఎందుకంటే ఈ యొక్క జీవితము కొంతకాలం మాత్రమే. మరి ఆ కొంతకాలం తర్వాత ఈ యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ముగించుకోవాల్సిన వారమే ఉన్నాము. అయితే కొంతమంది ముందు కొంతమంది వెనక అనే స్థితే ఉంటుంది. కానీ పుట్టిన ప్రతి ఒక్కరూ నేను శాశ్వత కాలం బ్రతికి ఉంటానని మరి ఎవరైనా చెప్పగలరండి? ఎవరు చెప్పలేరు. ఎంత గొప్ప రాజులైనా, ఎంత గొప్ప ధనవంతులైనా, ఐశ్వర్యవంతులైనా, భేదవాడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా కూడా ఎవరైనప్పటికీ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోయినప్పుడు మనము ఏం ఆశించాలి? మనం ఏం కోరుకోవాలి? ఈ లోకంలో దేన్ని ఆశించకుండా ఆ యొక్క పరసంబంధమైన రాజ్యంలో మరి ఒక స్థలాన్ని, ఒక చోటుని మనం ఆశించేవారు ఉండాలి. మరి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరాలని ఆశపడతారు. ఆశపడినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళం. కానీ మరి ఆశ నెరవేర్చుకోవాలంటే దాన్ని దక్కించుకునే మార్గంలో మనం నడవాలండి. అంటే మన పాప జీవితాన్ని విడిచిపెట్టి మరి క్రీస్తు యొక్క రక్తంలో కడిగిబడి మారు మనసు పొంది రక్షింపబడి ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన సన్నిధానానికి మనం చేరుకోగలుగుతాం. ఈ దినాన్న క్రైస్తవులుగా జీవిస్తున్నాం అంతే. క్రైస్తవ జీవితం అనేది ఎవరిలోనూ లేదండి. నిజంగా చాలామంది అన్యజనాంగం అంటే క్రీస్తుని తెలియని వారు మరి క్రీస్తుని చాలామంది తెలుసుకుని చాలా నిజాయితీగా మరి చాలా న్యాయబద్ధంగా వాళ్ళు జీవిస్తున్నారండి. తెలియనంటి వారు అన్యులైనప్పటికీ మనం పుట్టుకతోనే క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. కానీ మన క్రైస్తవ జీవితం ఎలా ఉన్నదంటే
దేవుని సన్నిధానానికి వెళ్ళడము రావడము అంతవరకే మనం చేస్తూ ఉన్నాం. అసలు దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం వింటున్నాం, మన భక్తి జీవితాన్ని ఎలాగో కొనసాగించుచున్నామని ఎప్పుడైనా ఆలోచించారండి? ఎందుకంటే ఏదో వెళ్ళాలన్నట్టుగా వెళ్తున్నారు, కానీ మరి క్రైస్తవ జీవితం అనేది ఎవరికి లేదండి. క్రైస్తవులు అనేవారే మరి చాలా వాటిని చేసేవారిగా ఉన్నారు. మరి ప్రతి దానికి ముహూర్తాలు చూసుకుంటాం, మంచి రోజులు చూసుకుంటాం. మరి ఏదన్నా వ్యాధి కలిగినప్పుడు లేకపోతే ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు కాళ్ళు కట్టించుకోవడం, మంచి రోజులు చూసుకోవడం, మరి మంచి దినం చూసుకుని గృహప్రవేశాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా క్రైస్తవులే చేస్తున్నారు నిజంగా. మరి క్రైస్తవులని చెప్పుకోవడానికి అర్హత లేని వారమండి. దేవుడు ప్రతి దినము మంచి దినంగానే చేశాడు కదండి. దేవుడు 7 దినములు చేశాడు కదా. 6 దినములు ఆయన ఒక్కో దినాన్ని ఒక్కోటి చేసి ఒక్కో దినానికి ఒక్కొక్క పేరు చొప్పున పెట్టి మరి 7వ దినం విశ్రాంతి దినం అని ఆయన తెలియజేసి ఆ దినాన్ని ఎవరు ఏ పని చేయకూడదని మరి చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాను. అంటే ఇది మంచిది కాదని దేవుడు జీవగ్రంథంలో ఎక్కడా రాయించలేదండి. మరి అలాంటిది మరి దినం మంచిది కాదని చూసుకోవడము ఏంటో అర్థం కాని పరిస్థితులు కదండి. కాబట్టి మనం ఏం చేయాలి? మంచి చెడులు అనేవి ఎవరి వశం ఉన్నాయండి? దేవుని వశం ఉన్నాయి. నువ్వు మంచి రోజు ఏదైనా తలపెడితే అదే రోజు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి మనం ఏం చేసినా కూడా క్రీస్తుని అనుసరించి నడిచేవారికి ఉండాలి. మన పాప జీవితం జీవించుచున్నప్పటికీ, పాపులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి మరి మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చారండి. పాపిగా ఉండగానే ఆయన మనము మారు మనసు రక్షణ పొందాలని దినాన్ని మనతో మాట్లాడుచున్నారు. అలాంటి దేవుని కలిగినందుకు సంతోషించి ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకుని ఈ లోకంలో నువ్వు ఎంతగా స్నేహం చేసిన స్నేహితుడైనా, మరి నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ తోబుట్టువులైన ఎవరైనా కూడా నీ కొరకు ప్రాణం ఇవ్వరు. కానీ యేసుక్రీస్తును పాపిగా ఉన్నా, ఎంత దీనస్థితిలో దరిద్ర స్థితిలో ఉన్నా నీ కొరకు ప్రాణం ఇచ్చాను. అలాంటి క్రీస్తుని కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామములో స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. ఇది నన్ను మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు. మా జీవితాలు మేము సరి చేసుకోవాలంటే నిన్ను తెలుసుకోవాలని, నీ ప్రేమను తెలుసుకోవాలయ్యా. నీ ప్రేమ ఎలాంటిదో తెలుసుకుని తండ్రి నాయన ప్రభా, మేము ఇక్కడ పాపలు వినగానే మా కొరకు నాయన ప్రాణం పెట్టిన దేవుడు అని తండ్రి నాయన మేము గుర్తెరిగి తండ్రి మా జీవితాలు మార్చుకుని నీ యొక్క రక్తంలో కడిగబడి మారు మనసు రక్షణ పొంది నీ మార్గంలో నడవడానికి కృప దయచేయమని చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.